గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా నూర్ ఫాతిమా నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరు జిల్లా నుండి ఎన్నికల్లో నమోదైన తొలి నామినేషన్ నూర్ ఫాతిమాది. నామినేషన్ సందర్భంగా వేల మందితో భారీ ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. తూర్పు నియోజకవర్గ ప్రజలపై నమ్మకం ఉందని తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తారన్నారు. నియోజకవర్గ ప్రజలు వైసీపీకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. జగనన్న సంక్షేమానికి తోడు తన తండ్రి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందన్నారు నూర్ ఫాతిమా. వెన్నంటే ఉంటూ నా మొదటి అడుగైన ఈ రోజు నామినేషన్ వేయటం జరిగింది. మరి నాన్నగారు 10 సంవత్సరాలు ప్రజాసేవే లక్ష్యంగా మరి ప్రతి గుంటూరు తూర్పులో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆదరణ ఈ రోజు మరి మూడోసారి మరి విజయవంతంగా ఈ రోజు ర్యాలీ నిర్వహించిన దానికి ఎండ లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. అభిమానులు, అలాగే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు అందరూ ఇదే విజయం. దీన్ని బట్టే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఎలా ఉన్నారో, అలాగే గుంటూరు తూర్పు ప్రజలు నా కోసం ఏ విధంగా మరి ప్రతి ఒక్కళ్ళు వెన్నంటే ఉన్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఖచ్చితంగా ఇంకొక 24 రోజులు ఉన్నాయి. ఈ 24 రోజుల్లోనే విజయ ఢంకా ఎలా ఉంటది అని చెప్పి మే 13వ తారీఖున ప్రజలందరూ వాళ్ళు ఓటు హక్కుని వినియోగించి చూయిస్తామని చెప్పి ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా మన ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని చెప్పి ప్రజలందరూ చెప్పినా ఖచ్చితంగా మేము కూడా అదే విధంగా కృషి చేస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడుల్లో నడుస్తూ ప్రజాసేవే